బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామములు. వేద వ్యాసుల భగవాన్కి నా ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ గారికి నా ఆత్మ ప్రణామములు. అందరి ఈ సద్గురు మూవ్మెంట్ సభ్యులందరికీ, మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామములు. మన జీవితంలో మహాభారతంకి అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ టాపిక్ లో నేను టాపిక్ తీసుకున్నాను. ఒక స్టోరీ. ఆపదలో తెలివిగా ఎలా వ్యవహరించాలి. మనకు ఒక ఆపద వస్తుంది, అప్పుడు మనం ఎలా వ్యవహరించాలి, ఎదుటి వారితోటి మనం ఎలా ప్రవర్తించి మనం సాల్వ్ చేసుకోవాలి అని స్టోరీ మాస్టర్స్. అయితే ఈ కథ మహాభారత కాలంలో ధర్మరాజు గారు భీష్ముని గారిని అడిగాడు అన్నట్టు. ఏమని? ఒక బలవంతుడితో స్నేహం చేయవచ్చా? అలాగే శత్రువు చెరును గోరి వస్తే స్నేహం చేయవచ్చా? అది శాశ్వతంగా ఉంటుందా అని ధర్మరాజు గారు భీష్ముని గారిని అడిగాడు అన్నట్టు. ఒక బలవంతుడితోటి స్నేహం చేస్తే ఎల్లకాలము మనము నెగులుతామా? వాళ్ళ దగ్గర ఉంటామా? తట్టుకుని ఉంటామా? ఉండమా? శత్రువు కూడా మనకు ఒక్కోసారి శత్రువు కూడా చెరును గోరి వస్తాడు, నన్ను ఆపద నుంచి కాపాడని కూడా వస్తాడు. అది నిలుస్తాయా అని అతను అడిగాడు అన్నట్టు. అప్పుడు ధర్మరాజుకు భీష్ముడు గారు ఒక కథ చెప్పాడు అన్నట్టు. ఆ కథను ఈ కాలంలో కూడా మనం కూడా ఆచరించవలసి ఉంటుంది. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఫలిత అనే ఎలుక ఉండేది, నివసించేది. అయితే ఏంది, ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది, మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఎలుక, దాని పేరు ఫలిత అన్నట్టు, అది నివసిస్తూ ఉండేది. చెట్టు పైన రాజస అనే పిల్లి కూడా ఉండేది. చెట్టు మీద రాజస అనే పిల్లి పేరు రాజస అన్నట్టు. ఎలుక పిల్లి బద్ధ శత్రువులు, అది మనకు తెలిసిన విషయమే కదా. అయితే అక్కడ ఒక బోయవాడు ఆ చెట్టు కింద రోజు వల పరిచేవాడు. ఆ వలలో పడిన పక్షులను తీసుకుపోయేవాడు. అయితే రోజు ఏం చేసేవాడు, ఒక బోయవాడు చెట్టు కింద వల వేసేవాడు అన్నట్టు. పక్షులు ఇట్లా పడితే నేను తీసుకువెళ్ళొచ్చు అని అక్కడ వేసేవాడు అన్నట్టు. ఆ వలలో పడిన పక్షులను తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు చెట్టు మీద ఉన్న పిల్లి వలలో చిక్కుకుంది. అయితే రోజు అట్లా వేసుకుంటా వలలో పడ్డ పక్షుల్ని తీసుకొని వెళ్ళేవాడు అన్నట్టు. అయితే ఒకరోజు ఏమైంది, అనుకోని పరిస్థితుల్లో పిల్లి వలలో చిక్కుకుంది అన్నట్టు. అప్పటిదాకా దాక్కున్న ఎలుక నిర్భయంగా ఆహారం వెతుక్కుంటుంది. అయితే ఏమైంది, అప్పటిదాకా పిల్లి కోసం భయపడి అది లోపలికి వెళ్ళి చూసుకుంటూ నక్కుకుంటూ ఆహారం కోసం వెతకసాగింది. కానీ పిల్లి వలలో చిక్కుకుందని అది దానికి భయం లేకుండా అయింది అన్నట్టు. భయం లేక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. దూరంగా ఉన్న ముంగీసను మరియు గుడ్లగూబను చూసి ఎలుక భయపడింది. ఈ పిల్లిది భయం పోయింది అనుకుంటే దూరంగా ఏమైంది, ముంగీస ఒక గుడ్లగూబ, ఇవి రెండు పిల్లి ఎలుక కంట పడ్డాయి అన్నట్టు. ఆ రెండింటిని చూస్తే ఎలుక కూడా భయపడుతుంది అన్నట్టు. వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలను కొరికి నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు ఆ గుడ్లగూబ నుండి ముంగీస నుండి నన్ను కాపాడు అని ఎలుక ఒప్పందం చేసుకుంది. అయితే ఎలుక ఏం చేసింది, వీళ్ళిద్దరిని చూసి నేను భయపడుతున్నాను, నాకు ఇదే ఛాన్స్ అనుకొని పిల్లి దగ్గరికి వెళ్ళింది. వలలో చిక్కున్న పిల్లి దగ్గర పోయి పిల్లితో ఒప్పందం చేసుకుంది అన్నట్టు. నేను వల కొరికి నిన్ను బయటకు రక్షిస్తాను, నువ్వు కూడా నన్ను ఇద్దరి నుండి నన్ను రక్షిస్తావా అని ఒప్పందం చేసుకుంది అన్నట్టు. ఆ ఒప్పందానికి పిల్లి అంగీకరించింది. ఎలుక వలలో ఉన్న పిల్లి పక్కన చేరింది. అయితే ఏమైంది, ఒప్పందం ఒప్పుకుంది పిల్లి కాబట్టి ఏం చేసింది, పిల్లి దగ్గరకు పోయి వల దగ్గర ఇట్లా బయట లోపల పిల్లి ఉంది, వల బయట ఎలుక చేరింది అన్నట్టు పక్కకు. ఆ పిల్లికి భయపడి ముంగీస గుడ్లగూబ పారిపోయినాయి. ఏం చేసినాయి, పిల్లికి భయపడి ముంగీస గుడ్లగూబ రెండు ఎలుక కోసం చూసినాం, ఎలుక అక్కడ ఏరింది కదా అని పిల్లిని చూసి భయపడి అవి పారిపోయినాయి అన్నట్టు. తెల్లవారయ్యాక బోయవాడి దూరం నుంచి గమనించి ఎలుక వల తాళను కొరికి కత్తిరించింది. అయితే ఏం చేసింది, బోయవాడు వచ్చేది రాంది చూసి ఎలుక ఏం చేసింది, పిల్లి వలలో ఇరుక్కుంది కదా, బోయవాడు వస్తలేడు, అది చూసి వాతావరణం చూసి అక్కడ ఎలుక వల తాళను తన పండ్లతోటి కొరికి కత్తిరించేసింది. పిల్లి భయపడి చెట్టు ఎక్కింది.
ఇక నేను అందుకెళ్ళి బయట పడ్డా అని ప్రశాంతంగా ఆయన గబుక్కున పోయి చెట్టు ఎక్కింది అన్నట్టు. ఎలుక ఒక కలుగులోకి దూరి చూస్తుంది. పిల్లి చెట్టు పైకి పోయింది, ఎలుక ఒక రంధ్రంలోకి చేరి చూస్తుంది. బోయవాడు వలలో చూశాడు, నిరాశతో బోయవాడు వెళ్ళిపోయాడు. బోయవాడు పిల్లి పడ్డది ఇంకా ఏమో పక్షులు పడతాయి అని ఆశతోటి ఉన్నాడు కదా. వచ్చి చూశాకలా పిల్లి లేదు. నిరాశతోటి ఏం చేశాడు బోయవాడు, తిరుగు ప్రయాణం పట్టాడన్నట్టు. పిల్లి ధైర్యంగా కిందకు వచ్చి, మిత్రమా నేను నిన్ను కాపాడాను, నన్ను నీవు కాపాడావు, మనిద్దరం ఇప్పుడు స్నేహితులము అని అంటది. ఏమంటది పిల్లి వచ్చి కిందికొచ్చి, మిత్రమా నిన్ను నేను కాపాడాను, నువ్వు నన్ను కాపాడావు, ఇద్దరం స్నేహితులం కావచ్చు కదా మనము అని పిల్లి అంటది. అప్పుడు ఏమంటది ఎలుక అంటే, మార్జాలమా, ఒక మిత్రుడు శత్రువుగా మారవచ్చు, శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడు అవుతాడు. అయితే ఏమంటుంది పిల్లిని, మార్జాలమా, ఒక మిత్రుడు శత్రువుగా మారచ్చు కానీ శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడు అవుతాడు అని అంటాడు. మిత్రుడు ఇప్పుడు ఏమైనా ఇద్దరికి పరస్పర ఏమైనా గొడవలు కానీ ఏమైనా అయితే శత్రువు అవుతాడు, కానీ శత్రువు మిత్రుడు కావాలంటే చాలా కష్టం. అయితే అవసరం బట్టి మిత్రుడు అవుతాడని చెప్తున్నాడు. ఆ స్నేహం నిజం ఉండే అవకాశాలు చాలా తక్కువ, ఇలాంటి స్నేహాలు ఉండాలంటే చాలా తక్కువ అని అంటుంది ఎలుక. కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడు అవుతారో శత్రుడు అవుతారో తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు పైన నటించింది లెక్కకు రాదు కదా, ఇప్పుడు పైన నటిస్తుంటారు, లోపల ఉన్నది లెక్కకు వస్తుంది. మనం ఓసారి బయట కాదు అంటే లోపల అవును అనుకుంటాము. అయితే అలా మిత్రుడు శత్రుడు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అని చెప్తుంది. నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నేను తిరిగి సహాయం చేశాను, అక్కడితో అయిపోయింది. ఏమంటుంది, నువ్వు నన్ను కాపాడినావు, నేను నిన్ను కాపాడినాను, అక్కడితో మన కథ ముగిసిపోయింది అని ఎలక అంటుంది అన్నట్టు. బలవంతులతో అవసరార్థం మాత్రమే స్నేహం చేయాలి, పని పూర్తయ్యాక బలవంతులతో స్నేహం చేస్తే ఆపదలు తప్పవు అని ఎలుక గొప్ప ధర్మ సూత్రాన్ని చెప్పింది. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మన లెవెల్ ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే ఏ ఒడిదుడుకులు కానీ ఏవి రావు. మనకంటే ఎక్కువ ఆర్థికంగా ఫైనాన్షియల్ కానీ బలంలో కానీ వాళ్ళతో స్నేహం చేయాలని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనందరికీ వర్తిస్తుంది. ఇది కూడా మన జీవితంలో అందరికీ వర్తిస్తుంది. దీన్ని పాటించాలి. అవసరానికి మనకన్నా బలవంతులు పై అధికారులు పని చేయించుకొని అప్పటికప్పుడు స్నేహాన్ని నటిస్తారు. ఏమంటారు, కొందరు అవసరానికి కోసం మనని వాడుకుంటారు, మనకు వచ్చే పని వాళ్ళకు అవసరం ఉన్నంత పూర్తి చేయించుకుంటారు, తర్వాత మనం పట్టించుకోరు అని చెప్తుంది అన్నట్టు. ఆ స్నేహంలో అవసరం ఉంటుంది కానీ నిజాయితీ ఉండదు. ఆ స్నేహం ఏంది, వాళ్ళ అవసరం పూర్తి మనని వాళ్ళు ఆ స్నేహాన్ని వాడుకుంటారు అన్నట్టు. మనిషిని వాడుకుంటారు, స్నేహాన్ని వాడుకుంటారు, అలా నిజాయితీ మాత్రము ఉండదు. స్నేహం అంటే కష్టం రాని సుఖం రాని ఈ పక్క నేనున్నాను. కొందరికి చుట్టాల కంటే అందరికంటే బంధువుల కంటే ఎక్కువ స్నేహితులే చాలా హెల్ప్ చేస్తారు మాస్టర్స్. మన అవసరాలకు కూడా ఉపయోగపడటం అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు ఒకసారి మనకు పడాలి, అవసరపడుతుంది, వాళ్ళతోటి అవసరం ఉన్నా కానీ మనం చెయ్యలేరు. వాళ్ళు మనకు అవసరాన్ని కూడా చేయడానికి నిరాకరిస్తారు అన్నట్టు బలవంతులు. జాగ్రత్తగా ఉండాలి అన్నది ఎలక. ఇవన్నీ చెప్పుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఎలక చెప్తుంది. ఎలుక చెప్పిన మాటలో అర్థం ఏమిటంటే, అవసరాలు ఉన్నప్పుడు బలవంతులు శత్రువులు ఒకరి ఒకరు సహాయం చేసుకోవటంలో తప్పు లేదు, కానీ పని ముగిశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళటం మంచిది అని ఎలుక పిల్లితో అన్నది. ఏమంటుంది, బలవంతులతోటి కానీ శత్రువుతోటి సహాయం చేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు సహాయం చేయొచ్చు, సహాయం తీసుకోవచ్చు వాళ్ళ నుంచి, తప్పు లేదు. కానీ ఆ పని అయిపోయినాక ఎవరితోవో వాళ్ళే పోవాలి. ఇప్పుడు పిల్లి ఎలుక రెండు బద్ధ శత్రువులు, అవి స్నేహంగా ఉండాలంటే కలుస్తాయా? ఉండలేవు. అందుకోసం ఎలుక పిల్లితోటి ఇలా అన్నదన్నట్టు. అయితే మనం కూడా నిజ జీవితంలో ఎలా ఉండాలంటే, మనం స్నేహితులు ఎంచుకునే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కొక్కసారి మన సహాయం తీసుకున్నారు, వాళ్ళు నాకు సహాయం చేయాలంటే ఒకసారి కలవది. మనం ఒకళ్ళు సహాయం చేస్తే మనకి ఇంకొకరు విశ్వం నుంచి ఇంకొకరి నుంచి మనకు సహాయం అందుతుంది అనుకోవాలి. ఇప్పుడు నేను చేశాను వీళ్ళకు, తనే చెయ్యాలి అని మాత్రము అనుకోదు. ఇక స్నేహం అన్నది ఏంటంటే అవసరాన్ని బట్టి వాడుతాడు. ఇప్పుడు కయ్యానికైనా వెయ్యానికైనా సమకూర్చి ఉండాలంటారు కదా. ఇప్పుడు మనము పిల్లనిచ్చేటప్పుడు కానీ అబ్బాయి చేసుకున్నప్పుడు కూడా మనకట హై లెవెల్ అని అనుకుంటాం, కానీ అక్కడ మర్యాదలు అక్కడ వేరే ఉంటాయి.
అందుకో మన లెవెల్‌లో మనం వెతుక్కోవాలని కూడా అనిపిస్తుంటది. మ్యారేజ్ విషయాలు గాని, స్నేహితుల విషయాలు గాని, మనకంటే హై లెవెల్‌లో వెతుక్కున్నా, చూసుకున్నా గాని మనము చులకనైపోతాము. మన స్థాయి ఎంతనో అటువంటి స్నేహితులతోటే చెయ్యాలి. బలవంతుడైన స్నేహితులతోటి మనం ఎప్పుడైనా స్నేహం చేయరాదు. బలవంతుడితో స్నేహం చేస్తే అదేమైతదంటే మనం బలహీనంలో ఉంటాం కాబట్టి మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా స్నేహం అంటే కష్టం రాని, సుఖం రాని మన బాధల్లో ఆదుకునే వాళ్ళను మన స్నేహితులుగా అనుకోవచ్చు. నాకింత చక్కటి అవకాశం ఇచ్చిన విశ్వానికి, సద్గురు మూవ్‌మెంట్‌కు, మణిమాల మేడంకు, వంశీకిరణ్ మాస్టర్ గారికి, గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున నా ఆత్మ ప్రణామములు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. చెప్పు ఆంటీకి ఏమవుతాను మనది వస్తారు ఆ! చేశాను రికార్డ్ ఉంది మేడం. రికార్డ్ ఏమొత్తానో అని చూస్తున్నా. రికార్డ్ స్టాప్ ఎట్లా చేసేది ఇది నొక్కానా మేడం రికార్డు ఇక్కడుంది. మేడం ఎవరైనా మణిమాల మేడం ఫోన్ చేయరా? ఇది ఆఫ్ అయితలేదు. మాట్లాడిన రాణి మేడం.
అన్మ్యూట్ చేశాను మేడం. రాణి మేడం. చేశాను మేడం. ఇప్పుడు చూడండి మేడం, చేశాను. ఏమైంది మేడం? రికార్డు ఏదొస్తానని చూసిన మేడం, అంతే. రికార్డ్ ఏంటి బటన్ ఉంది కదా, ఒకసారి చూడండి కిందన. షేర్దుంది, మోర్దుంది. మోర్లోకి వెళ్ళండి. వెళ్ళాను. అక్కడ రికార్డ్ అని కనిపించలేదా? ఉన్నది ఉన్నది, వస్తాను అది. స్టాప్ చేయండి అది. ఇక్కడ ప్యాస్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్ పోయింది. స్టాప్ రికార్డింగ్. ఓకే. మీరు స్టాప్ చేయలేదు రికార్డింగ్. ఆ, అది ఆ. టచ్ చేయండి. స్టాప్ రికార్డింగ్ దగ్గర టచ్ చేయండి. చేసిన ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ వచ్చేసి